హలో జై హింద్, దిస్ ఇస్ సుధాకర్ ఛానల్. మొట్టమొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ 2-3 సంవత్సరాల క్రితం ఒక చిన్న ఫేమస్ డైలాగ్ గుర్తుంటుంది. అదేంటో తెలుసా? కాష్టంలో కాటి కాపరి చేయాల్సిన దాన్ని కన్యాదానం చేశాడు కాళ్ళు కడిగి మీ నాన్న అనే ఒక ఫేమస్ డైలాగ్. ఎవరివి ఈ అస్థికలు? అవి అస్థికలు కావు, బెండకాయ ఫ్రై. ఇలా బూడిదైపోయింది ఏంటి? స్టవ్ ఆఫ్ అది చేయడం కొంచెం లేట్ అయింది. కాష్టంలో కాటికాపరిగా చేయాల్సిన దాన్ని కన్యాదానం చేశాడు కాళ్ళు కడిగి మీ నాన్న. 3 సంవత్సరాల క్రితం ఎక్కడ చూసినా ఈ ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఎక్కడ చూసినా కూడా ఇదే డైలాగ్ ఎక్కడ చూసినప్పటికీ. ఈ ఫేమస్ డైలాగ్ ఎక్కడితో తెలుసా? మావిడాకులని వెబ్ సిరీస్. నా డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడడానికి నువ్వెవడివి? ఇప్పటివరకు మా డాడీ నన్ను తిట్టలేదు. మీ బాబు నీకు దొబ్బులెట్లేదు కాబట్టి చీరల నుంచి మిడ్డీలకి నుంచి చెడ్డీలకు వచ్చారు. ఆది మన వాళ్ళకి చాలా దగ్గరగా ఉన్నా తెలుసా మీరు? ఒకానొక పరిస్థితులలో మావిడాకులు వెబ్ సిరీస్ అనేది ఎంత ఫేమస్ అయిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అల్లుడు, కోడి తెచ్చాను. అమ్మాయి అద్భుతంగా చేస్తుంది. ఎలా వండుతావో రెసిపీ చెప్పవే. ఒక భయంకరంగా ఉంది నాన్న. కుండలోకి నీళ్ళు తీసుకొని కోడి శవం చుట్టూ తిరుగు, మీ నాన్న కుండకు బొక్కలు పెడుతూ ఉంటాడు. శవాలు కాల్చుకునే దాన్ని తీసుకొచ్చి కట్టబెట్టేశావు నాకు. ఎందుకంటే ఎవరు ఎంత బాధలో ఉన్నా కూడా ఆ వెబ్ సిరీస్ లోని వచ్చిన ఒక్కొక్క మాటలు కూడా హానా మర్చిపోయాను, చేపలు గుడ్లున్నాయి, ఆమ్లెట్ వేనా? ఎందుకు? ఎగ్ దోసే సాయంత్రం సరదాగా కూర్చొని తిందాం. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? చేప గుడ్లతో ఆమ్లెట్ వేసేస్తంట. ఆ పురుషులైనా దూరంగా చాలండి, లేదంటే చీరకు ఎంబ్రాయిడింగ్ చేస్తానంటది. ఒక్కొక్క డైలాగ్ కూడా కడుపు చెక్కలయ్యే విధంగా ఎంతో చక్కగా రాశాడు మన ప్రసాద్ బెహ్రా. హాయ్, ఐఎమ్ శ్వేత. మొదట లేచిపోయింది ఆవిడే, హాయ్, ఐఎమ్ శ్రీదేవి. తర్వాత లేచిపోయింది ఆవిడే. హలో, ఐఎమ్ అక్షయ్. సార్ ఏంటి సార్ అది? మా చిన్నబాబు గారు మందు పెడతాడు. రెడ్డి గారు విరాజిత సాయంత్రం అంత పెద్ద. ఇప్పుడు ప్రసాద్ బెహ్రా గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఈరోజు రీసెంట్గా తాను జైలుకి వెళ్ళాడు. అది ఏం తప్పు చేశాడో తెలుసా? ఒక యూట్యూబర్, ఒక నటుడు ప్రసాద్ బెహ్రాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ వెబ్ సిరీస్ షూటింగ్ సందర్భంగా తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఓ హీరోయిన్ ప్రసాద్పై ఫిర్యాదు చేసింది. దీంతో జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రసాద్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇంతకు ఆ ఫిర్యాదులో ఏముందంటే చెప్పనా? పెళ్లివారమండి అనే వెబ్ సిరీస్ సమయంలో ప్రసాద్ బెహ్రాతో పరిచయమైనట్లు సదరు హీరోయిన్ ఫిర్యాదులో పేర్కొంది. షూటింగ్ సమయంలో ప్రసాద్ను తన ఇబ్బందికరంగా తాకటంతో ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందంట బాధితురాలు. ఈ విషయాన్ని తనకు ప్రసాద్ పలుమార్లు క్షమాపణలు చెప్పినా కూడా ఫిర్యాదులో పేర్కొంది. ఎన్నోసార్లు క్షమాపణలు చెప్పినట్టు కూడా ప్రసాద్ చెప్పాడు. కానీ తర్వాత ఇది జరిగి కూడా సంవత్సరమైంది. ఆ తర్వాత మెకానిక్ అనే మరో వెబ్ సిరీస్లో ఇద్దరు కూడా కలిసి నటించారట. అప్పటికి కూడా అలాగే ప్రవర్తించడంతో షాక్ అయిన సదరు హీరోయిన్ చెప్పింది. అయితే ప్రసాద్ వరస్ట్ లాంగ్వేజ్ కారణంగా ఆ షూటింగ్ సమయంలో తనను ఇబ్బంది పెట్టినా భరించినట్లు బాధితురాలు పేర్కొంది. అయితే ఇటీవల షూటింగ్ సమయంలో యూనిట్ అందరి ముందు ప్రసాద్ తనని బ్యాక్ పై కొట్టాడని, ఎందుకు కొట్టావని అడిగితే ఏదో జోక్ వేసినట్లు అందరి ముందు నవ్వాడంటూ ఫిర్యాదులు బాధితురాలు పేర్కొంది. సో ఏదేమైనప్పటికీ అసలు ఆ విషయంలో చాలాసార్లు ప్రయత్నించినప్పటికీ సరైన సమాధానం ఇవ్వలేదని, ఆ తర్వాత బూతులు మాట్లాడుతూ తనకు ఇష్టం వచ్చినట్లు వల్గర్ కామెంట్లు చేసినట్టు బాధితురాలు చెప్పింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెబితే చేస్తే చేసుకోపో అంటూ రూడ్గా బిహేవ్ చేసినట్లు కంప్లైంట్లో చెప్పింది. బట్ తన కెరీర్ విషయానికి వస్తే ప్రసాద్ ఓ యూట్యూబర్గా ఎంత ఫేమస్ అయ్యాడో మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే కామెడీ కుర్రాళ్ళు మావిడాకులు అనే వెబ్ సిరీస్ ఎంత ఫేమస్ అయిందో, అలాగే మెకానిక్ అనే వెబ్ సిరీస్ కూడా చాలా ఫేమస్ అయింది. అలాగే పెళ్లివారమండి కూడా వెబ్ సిరీస్ చాలా ఫేమస్ అయింది. ఇలాంటి వెబ్ సిరీస్ కంటెంట్తో ప్రేక్షకులను అలరించాడు. ఈ వీడియోలు బాగా వైరల్ కావడంతో ప్రసాద్కి ఇటీవల కామెడీ కుర్రాళ్ళు అనే చిత్రంతో అవకాశం దొక్కింది. నిహారిక కొనితెల నిర్మించిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. దాదాపు 10 మంది యూట్యూబ్ కొత్త కుర్రలను లీడ్ రోల్స్ తీసుకొని చేసి ఈ ప్రాజెక్ట్ చేసినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ముఖ్యంగా ఆడియన్స్ని తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసి ఒక్కసారిగా గతానికి తీసుకువెళ్ళింది ఈ సినిమా. ఈ చిత్రంలో పెద్దోడు అనే పాత్ర నటించిన ప్రసాద్ ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా సాగే ఈ పాత్ర పలు సందర్భాల్లో కూడా చాలా ఎమోషనల్గా మారింది. ఈ పాత్రలో ప్రసాద్ యాక్టింగ్కి మంచి పేరే వచ్చింది.
ఇండస్ట్రీకి కొత్త టాలెంట్ వచ్చిందంటూ చాలామంది ప్రశంసలు కూడా కురిపించారు. కానీ ఇంతలో ఇలాంటి కేసుల్లో ఇరుక్కున్న ప్రసాద్ ముందు ముందు ఎలాంటి ఇన్సిడెంట్ కూడా జరుగుతుందో కూడా ప్రతి ఒక్కరికి తెలియదు. బట్ ఇక్కడ నేను చెప్పదలసిన విషయం ఏంటో తెలుసా, ఆ అమ్మాయి ఆల్రెడీ ప్రసాద్ బెహ్రా చేతిలో ఎంతో ప్రాబ్లం ఫేస్ చేసింది. అప్పుడు ఆ వెబ్ సిరీస్ నుంచి కూడా తప్పుకునేది. సో ఆ తర్వాత ప్రసాద్ బెహ్రా ఎన్నోసార్లు తనకు సారీ చెప్పాడని, అందువల్లే నేను మరో వెబ్ సిరీస్లో నటించానని చెప్పింది. సో అంటే ఇక్కడ ప్రసాద్ బెహ్రా ప్రవర్తన అనేది అందరికంటే తనకు మాత్రమే బాగా తెలుసు. ఎందుకంటే తాను మాత్రమే ప్రాబ్లం ఫేస్ చేసింది కాబట్టి. నా ఉద్దేశం ప్రకారం ఒకరు మనతో దురుసుగా ప్రవర్తించినప్పుడు, మన మనోభావాలు దెబ్బతిన్నప్పుడు మనం తర్వాత ఆ వ్యక్తి వైపు చూడకుండా ఉంటే చాలా బాగుండేదని నాకు అనిపిస్తుంది. అలాగే తాను కూడా తన మనోభావాలు దెబ్బతినడం వల్లే తాను మొదట వెబ్ సిరీస్ నుంచి తప్పుకున్నప్పుడు తాను ఎన్నోసార్లు సారీ చెప్పడం వల్లే తాను మరలా రెండో వెబ్ సిరీస్కి నటించడం జరిగింది. ఏదేమైనప్పటికీ తన ప్రవర్తన గురించి ఆల్రెడీ తనకు తెలుసు కాబట్టి రెండోసారి తనతో కలవకుండా ఉండి ఆ వెబ్ సిరీస్లో నటించకుండా ఉంటే చాలా బాగుండేదని నా అభిప్రాయం. ఏది ఏమైనప్పటికీ ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే చట్టం ఎప్పుడు కూడా న్యాయం చేయడానికి ముందుంటుంది. సో అందువల్లే ఆ అమ్మాయి వెంటనే పోలీస్ కేసు పెట్టడం వల్ల ప్రసాద్ బెహ్రాని వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ నిజ నిజాలు కొద్ది రోజుల్లోనే మన ముందుంటాయి. సో ఇలా కొంతమంది అమ్మాయిల జీవితాలు కూడా ఎంతోమంది అబ్బాయిల చేతిలో నాశనమైపోతున్నాయి. అలాగే అతుల్ సుభాష్ ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా ఈయన గురించి మాత్రమే పేరు మారుమోగిపోతుంది. ఒకానొక పరిస్థితుల్లో అతుల్ సుభాష్ లాంటి ఎంతోమంది అబ్బాయిల జీవితాలు కూడా అమ్మాయిల వల్ల నాశనమైపోతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రసాద్ బెహ్రాతో ఆ అమ్మాయి ఆల్రెడీ తాను ఎంతో ప్రాబ్లం ఫేస్ చేసింది కాబట్టి మరలా మరో వెబ్ సిరీస్లో కలిసి నటించడం అనేది అది ఎంతవరకు సమంజనం అనేది ఒకసారి మీ అభిప్రాయం ఏంటంటే జస్ట్ కామెంట్ చేయండి. ఏది ఏమైనప్పటికీ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే రీసెంట్గా జరిగింది ఒక షణ్ముఖ్ విషయంలో, అలాగే ఆని మాస్టర్, అలాగే ఇప్పుడు బెహ్రా, వీళ్ళందరూ కూడా మంచి ఫామ్లో ఉన్నప్పుడే ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎదుర్కొన్నప్పుడు వాళ్ళ జీవితం మీద కూడా కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి మిగతా వాళ్ళైనా కొంచెం జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని కంటెంట్లతో మీ ముందుకు వస్తాం. ఒకవేళ కంటెంట్ నచ్చినట్లయితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.